ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలకు కావాల్సిన మెటీరియల్ అంతా అమెరికాకి ఇచ్చేసి, అణ్వాయుధాలు చేయబోమని హామీ ఇచ్చేసి, వాళ్ళ అణ్వస్త్ర స్థావరాలని అమెరికాకి అప్పజెప్పేసి, అలాగే భవిష్యత్తులో మేము మిస్సైల్స్ తయారు చేయమని అమెరికాకి చెప్పేసి, ఆ పైన భవిష్యత్తులో శాంతియుతంగా ఉంటామని చెప్పి హార్ముజ్ జలసంధిని వదిలేసి యుద్ధం విరమించాలి ఇరాను. ఇది అమెరికా అడుగుతుంది. మేము హార్ముజ్ జలసంధి దగ్గర కప్ప వసూలు చేసుకుంటే వదిలేసి, నువ్వు మమ్మల్ని అణ్వాయుధాల గురించి ఇబ్బంది పెట్టకుండా వదిలేసి, మేము ఏం చేసుకున్నా నువ్వు అడగకుండా వదిలేసి యుద్ధం ఆపు నువ్వు అంటుంది ఇరాన్. కాబట్టి యుద్ధం ఆగుతుందే చస్తుంది అంటే ఏమి లేదు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఒకవేళ ఇప్పటికి 5 రోజుల కాల్పుల విరమణ ప్రకటించింది అమెరికా. రేపు నెల రోజుల కోసం చర్చల పేరుతో ఆపడానికి ప్రయత్నిస్తుంది అమెరికా. ఎందుకంటే వాళ్ళ జనాలను అక్కడికి తెచ్చుకోవడం, ప్లస్ ఈలోపు కొంత ఆయిల్ని అందరూ సమకూర్చుకోవడం, గ్యాస్ ఆయిల్ అన్నది ఒక గేమ్ అమెరికా నడుపుతుంది. ఇది ఇరాన్కి తెలుసు, అందుకే అడ్డుకుంటానే ఉంది, దాడులు చేస్తానని. ఇజ్రాయిల్ ఒకవేళ కనుక అమెరికా ఇరాన్ల మధ్యన ఆ తెర వెనక శక్తులు ఎవరో చర్చలు జరుపుకుని చేసినా సరే తను ఆగడానికి సిద్ధంగా లేదు. ఇరాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల దగ్గర నుంచి అణ్వాయుధాలు ఇప్పట్లో తయారు చేయలేని స్థాయిలో దెబ్బకొట్టేసామన్నది ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి క్లియర్ పిక్చర్. ఇకపోతే వీళ్ళ మిస్సైల్ తయారీ కేంద్రాలు అంటే ఆయుధ కర్మాగారాలలో 3 వంతులు ధ్వంసం చేశారు, ఇంకొక వంతు ఉన్నాయి. అలాగే అండర్ గ్రౌండ్లో ఆయుధాలు ఇప్పటికీ 1 వంతు ధ్వంసం చేశారు, ఇంకా 3 వంతులు ఉన్నాయి. అవి చేసేదాకా వదిలిపెట్టబోనని చెప్తుంది ఇజ్రాయెల్.